స్వీట్ పొటాటో ఓన్లీ శివరాత్రి అప్పుడే తింటారు కదా, కానీ నేను ఏందో కనిపించింది కదా అని చెప్పేసి హాఫ్ కేజీ మంచిగా పట్టుకొచ్చి ఉడకబెట్టి మరి పడేసిన. ఎంతసేపు ఉడకబెట్టినా ఉడుకుతలేదు, లోపల టేస్ట్ మారిపోయింది. ఇంకా పొద్దున్న రైస్ అంతా మిగిలిపోయింది అని చెప్పి పిల్లల కోసం ఎగ్ రైస్ చేస్తున్నా. ఏదైనా కూరగాయల కర్రీ చేస్తే పిల్లలు అస్సలు తినరు, కానీ ఇట్లా ఎగ్ రైస్ చేస్తే మాత్రం మంచిగా తింటారు. సింపుల్ గా ఎట్లా చేస్తున్నా అంటే కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర వేసి 2 పచ్చిమిర్చి అట్లనే ఉల్లిగడ్డలు కూడా వేసేసి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయాలి. మంచిగా వేగిన తర్వాత ఉప్పు కారం ధనియాల పొడి వేసేసుకొని ఇంకేముంది మేము 4 ఉన్నాం కాబట్టి 4 ఎగ్లు అయితే వేసిన. ఎగ్స్ వేయంగానే కలపకుండా కొంచెం అట్లనే ఉంచి మెల్లగా తిప్పాలి, అప్పుడు ఆమ్లెట్ లాగా తయారైతుంది. మొత్తం స్మాష్ చేస్తే కీమా లాగా తయారైతుంది, అందుకే ఎగ్ లాగా ఉంటది అని చెప్పేసి ఇట్లా వేసిన అనమాట. ఇంకా రైస్ వేసి కలిపేయడమే. అన్నము ఎగ్ మొత్తం కలిసేలా కలిపేసుకొని లాస్ట్ లో కొత్తిమీర చల్లేసుకోవాలి. అంతే, ఎగ్ రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్లేట్ లో సర్వ్ చేసుకుని ఒక 2 ఉల్లిపాయలు ఒక నిమ్మకాయ పెట్టేసుకుని తినడమే. మా పిల్లలకైతే ప్లేట్ లో పెట్టిచ్చేసిన. ఇప్పుడు నేను కూడా టేస్ట్ చేస్తున్నా ఎట్లుంది అనేది. అసలు నేను నిమ్మకాయ వేసుకొని తినను, కానీ ఈ మధ్య నేను నిమ్మకాయ వండుకుంటే టేస్ట్ బాగుంది, అందుకే వేసుకొని తింటున్నా. ఇంకా ఉల్లిపాయ కూడా పెట్టుకొని తింటే సూపర్ ఉంది.